విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ 7వ వార్డు కళానగర్లో టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ ఆధ్వర్యంలో మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. శివాజీ మాట్లాడుతూ శ్రామిక కార్మిక సోదరులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లు. టీడీపీ హయాంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో లక్షల మంది ఉపాధి పొందారు. నాటి టీడీపీ పాలనలో పారిశ్రామిక రంగం కలకల్లాడుతూ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది అన్నారు. కార్మిక లోకమంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రభుత్వ తిరోగమన విధానాలపై మేడే స్ఫూర్తితో పోరాడాలి అన్నారు. కార్మిక శ్రామిక లోకానికి మేలు చేసే ఏ పోరాటానికైనా తెలుగుదేశం పూర్తి మద్దతునిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోటేశ్వరరావు, మురళి, వరలక్ష్మి, ఎన్ లక్ష్మి, హసీనా, లీలా, ఈశ్వరరావు, నాగోతి రమణ, కుమారి, సంతోషి, గోపి, సీతారాం, రాణి, భారతి, మహాలక్ష్మి, నాగోతి రామారావు, వై రాము, రాజు పాల్గొన్నారు. నా పేరు నాగోతి శివాజీ, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మేడే సందర్భంగా కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రతి కార్మికులకు కూడా. అలాగే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. ఆయన మేనిఫెస్టోలు గతంలో 2014లో మనందరం కూడా ఎంతో సుభిక్షంగా సురక్షంగా కూడా ఉండేవారు. 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మనం పేద ప్రజలు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ అనేక మంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది పడడం మనకందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ 2024లో చంద్రన్న మళ్ళీ సీఎంఐ వస్తారు, మనందరి కష్టాలు కూడా తీరుస్తారు. ఆయన నిన్న మేనిఫెస్టోలు ఏంటి రిలీజ్ చేశారంటే అన్నా క్యాంటీన్లు మళ్ళీ నూతనంగా తెరవడం, అలాగే కార్మికులకు వేతనం ఎక్కువగా ఇవ్వడం, అలాగే ఇసుక ఫ్రీగా ఇవ్వడం, అలాగే ఆటో డ్రైవర్లకు, అలాగే ట్యాక్సీ డ్రైవర్లకు, అలాగే రవాణా డ్రైవర్లందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున ఇద్దామని నేను మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. చంద్రన్న రావాలి, ఈ కష్టాలన్నీ కూడా పోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డిని మనం అందరం కూడా తరిమి కొట్టాలి. ఈ సందర్భంగా ఈరోజు పాలాభిషేకం ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా పాలాభిషేకం చేశాం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి కూడా నమస్కారం. డిసెంబర్ నెలలో 2023లోని కార్మికుల పక్షాన మా అధ్యక్షుడు గుట్టముక్కల రఘురామరాజు గారి ఆధ్వర్యంలో టెక్కల నుంచి కుప్పం దాకా బస్సు యాత్ర ఒకటి కార్మికుల కోసం నారా చంద్రబాబు గారు, అలాగే లోకేష్ బాబు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలో నలుమూలలా కూడా మేము తిరిగి 30 రోజులు బస్సు యాత్ర చేశామండి. ఆ బస్సు యాత్రలోని కార్మికుల కష్టాలన్నీ కూడా తెలుసుకొని ఆ 30 రోజులు కూడా ఊరు వాడ వెళ్ళి కార్మికుల సమస్యలు తెలుసుకొని వాళ్ళ కార్మికుల సమస్యలు చెప్తూ ఉంటే మాకు ఎంతో బాధేసింది. ఆ సమస్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి అవన్నీ కూడా ఈ మేనిఫెస్టోలో పెడితే బాగుంటుంది సార్, కార్మికులు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్తే ఆయన ఈ మేనిఫెస్టోల్లో కొన్ని కూడా పెట్టడం కూడా జరిగింది. ఈ అంతటికీ కూడా చంద్రన్న గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు గుట్టముక్కల రఘురామరాజు గారికి, అలాగే రఘురామరాజు గారితో సహా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో కానీ, అలాగే వార్డుల్లో కానీ ప్రతి కార్మికుడు, టీఎన్టీసీ సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కృషి చేసి మమ్మల్ని 30 రోజులు ఈ బస్సు యాత్రలో సక్సెస్ గా చేయించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మేనిఫెస్టోలో ముఖ్యంగా
చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఆ పథకాలన్నీ కూడా అమలు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా టీఎన్టీసీకి కానీ మా టీఎన్టీసీ సభ్యులకు కానీ చాలా గర్వంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఏ పార్టీలో కూడా ఇలాంటి అవకాశాలు కానీ అలాగే కార్మికుడి కష్టాలు కానీ తెలుసుకొని ఏ పార్టీ లేదు ఇప్పుడు దాకా. అది ఏకైక పార్టీ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే కంటిన్యూ గా మూవ్ చేస్తున్నారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై చంద్రన్న, జై చంద్రన్న, జై చంద్రన్న, జై చంద్రన్న. లోకేష్ గారి నాయకత్వం, చంద్రన్న నాయకత్వం, చంద్రన్న నాయకత్వం, చంద్రన్న నాయకత్వం, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం.